నిర్వహిస్తే, ఏదైనా గెస్ట్ హౌస్ లో సమావేశం నిర్వహిస్తే దానికి ఎవ్వరికీ అబ్జెక్షన్ ఉండదండి. బట్ సెక్రటేరియట్ ఈజ్ అఫీషియల్ బిల్డింగ్. ఇట్ ఈస్ నోవేర్ కన్సర్న్ విత్ ద కాంగ్రెస్ పార్టీ ఆర్ ఎనీ అదర్ పార్టీ. అక్కడ పార్టీ నాయకులు సమావేశం నిర్వహించడానికి వీల్లేదు ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకంటే అది అధికారిక కేంద్రం, అది రాష్ట్రానికి సెక్రటేరియట్ అని. అది ఖచ్చితంగా తప్పే విషయం. మీనాక్షి నటరాజన్ గారు నిర్వహిస్తే కరెక్ట్, మిగతా వాళ్ళు నిర్వహిస్తే తప్పు అంటే తప్పదు. అది రైట్. ఓకే, కృష్ణతేజ్ గారు మీ ఒపీనియన్ ఏంటి ఈ హైకమాండ్ కల్చర్ మీద వచ్చేటటువంటి విమర్శలకు సంబంధించి? యాజ్ ఏ కాంగ్రెస్ పార్టీ లీడర్ గా ఏం చెప్తారు? అండి, నేను ఆల్రెడీ ఇప్పుడు మీకు 2 సార్లు చెప్పాను, మళ్ళీ చెప్తాను. హైకమాండ్ కల్చర్ అనేది ఓన్లీ పార్టీ మట్టుకండి. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు, నేషనల్ పార్టీస్ కి రీజనల్ పార్టీస్ కి ఉన్న డిఫరెన్స్. నేషనల్ పార్టీ ఏంటంటే ఒక వ్యక్తి చిత్రాధిపత్యం ఉండదు, ఒక వ్యవస్థలుగా పనిచేస్తే డెఫినెట్లీ ఒక నిర్ణయాలు అనేది ఒక స్వతంత్ర, మాకంటూ ఒక సిడబ్ల్యూసీ ఉంటుంది, మాకంటూ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉంటాడు, పార్టీ అధ్యక్షుడు ఉంటాడు, ఒక కంబైన్ డిసిషన్ అవుతుంది. అదే కల్చర్ మన బీజేపీలో కూడా ఉంది. కాకపోతే ఇక్కడ వచ్చేసరికి మన రీజనల్ పార్టీస్ దగ్గరతో మీరు కంపేర్ చేస్తే ఒక వ్యక్తి సెంట్రిక్ గా, ఒక ఫ్యామిలీ సెంట్రిక్ గా, ఇందాక మన రాజకీయ విశ్లేషకులు చెప్పినట్టు ఒక 4 స్తంభాల మధ్యలో ఆటాడుతుంది. ఇది ఉన్న తేడా. కాబట్టి హైకమాండ్ కల్చర్ అనరండి, ఇది పార్టీల కల్చర్. డెఫినెట్లీ మీరు ప్రజలు నిశ్చయించుకోవాలి, ఒక నేషనల్ పార్టీ అంటే ఎట్లా ఉంటది, ఒక రీజనల్ పార్టీ అంటే ఎలా ఉంటది. ఒక నేషనల్ పార్టీ అందరూ ఒక ఖచ్చితంగా సారీ ఫర్ ది ఇంటరప్షన్ కృష్ణతేజ్ గారు, ఖచ్చితంగా పార్టీల అధినాయకత్వాలు ఉంటాయి, ఖచ్చితంగా కూడా డిస్కస్ చేయాలి. ప్రతిదీ కూడా పార్టీలో ఏం జరుగుతుంది, ప్రభుత్వాలు అధికారంలో ఉంటే ఏం జరుగుతుంది అని తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే పార్టీ మళ్ళీ అధికారంలోకి రావాలంటే. కానీ పదే ముఖ్యమంత్రులను ఢిల్లీకి పిలిపించుకుంటున్నారు, ఇది కరెక్ట్ కాదు అనేటటువంటి ఒక వాదన ఉంది. ఎందుకంటే ఇంత టెక్నాలజీ డెవలప్ అయింది. ఒకప్పుడు అంటే ఆత్మగౌరవ నినాదాలు ఎన్టీఆర్ టైంలో వచ్చాయంటే అప్పుడు ఏం టెక్నాలజీ లేదు, ఏది డిస్కస్ చేయాలన్నా కూడా ఢిల్లీ వెళ్ళేవారు, ఇదంతా జరిగేది. కానీ ఇంత టెక్నాలజీ డెవలప్ అయింది. మనం జూమ్లోనే ఇప్పుడు మనం ఎలా డిబేట్ మాట్లాడుకుంటున్నాం అట్లానే మాట్లాడుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యమైన నిర్ణయాలు చర్చించేటటువంటి ఇంత వెసులుబాటు ఉన్నా కూడా కీలక మంత్రుల్ని, ముఖ్యంగా ముఖ్యమంత్రులని, ఒక్క తెలంగాణనే కాదు ఇతర రాష్ట్రాల నుంచి కూడా, అది బీజేపీ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా కూడా అస్తమానం ఢిల్లీకి రప్పించుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఒక వాదన కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఒక సిఎల్పి పార్టీ అధ్యక్షుడు, తర్వాత ప్రభుత్వాన్ని నడిపే ఒక వ్యక్తి. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఒపీనియన్ తీసుకోవడానికి ఢిల్లీలోకి రమ్మంటున్నారు. ఢిల్లీకి కూడా ముఖ్యమంత్రి గారు ఏదో ప్రోటోకాల్ తో పోవట్లే, ఆయన సొంతగా ఒక మామూలు వ్యక్తిగా ఫ్లైట్ లో వెళ్ళి వస్తున్నారు. ఆయన అసెంబ్లీలో వేదికగా ఆన్ రికార్డు కూడా ఉంది. నేను 100 సార్లు కాదు, ఇంకా 200 సార్లు నేను వెళ్ళి వస్తా, పార్టీ పరమైన విషయాలే మాట్లాడొస్తా, కానీ వ్యవస్థ నీ నడిపే బాధ్యత నాది, నాకు సంపూర్ణ అధికారాలు ఉన్నాయి, నడుపుకోవడానికి నేను ఉన్నంత వరకు 5 సంవత్సరాలు సుస్థిర పాలనిస్తాను. ఇంకా గతాన్ని గురించి మీరు మాట్లాడు, ఆ రోజు మీరు వైఎస్ గారు ఉన్నప్పుడైనా ఆయన చెప్పిన మాటలు కూడా కావాలంటే మీ జీ న్యూస్ భరత్ గారిని అడగచ్చు. డెఫినెట్లీ మా హైకమాండ్ నిర్ణయాలు మాకు శిరోధార్యం, కాకపోతే పార్టీ వ్యవహారాల మటుకే. ప్రభుత్వ వ్యవహారాలు నన్ను అడగండి, నేను చెప్తా అని ఎన్నో మంది ఇట్లాంటి సీనియర్ పాత్రికేయులకి ఆయన జవాబు చెప్పడం జరిగింది ఆ రోజు వచ్చినప్పుడు. ఇంకా బీజేపీ గురించి ఆ పార్టీ వ్యక్తులు చెప్పుకోవాలి కానీ నేను చెప్పొద్దు. ఎందుకంటే నేషనల్ పార్టీ అనేది ఫంక్షనింగ్ మెకానిజం ఇది. అదే ఒక రీజనల్ పార్టీ ఉందనుకోండి, ఆ వ్యక్తి చెప్పిన మాట డెఫినెట్లీ అందరూ సపోర్ట్ చేయాలి, ఎస్ ఆర్ నో, లేకపోతే పార్టీలో వాళ్ళు మనుగడ సాగించలేరు. అదే కదండి, చాలా మందికి డెఫినెట్లీ నచ్చేది. ఎందుకంటే ఇప్పుడు వచ్చే యువతరం కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకునేది ఎందుకు, స్వేచ్ఛాయుతమైన వాతావరణం ఉంటుంది. డెఫినెట్లీ మనం మాట్లాడితే డెఫినెట్లీ మన వాణి ఒక అవకాశం ఉంటుంది. తెలంగాణ వ్యక్తులకు నడిచే కదా. ఇవాళ ఊర్లలో మీరు చూసుకున్నా పట్టం కట్టింది, ఆ రోజు పట్టం కట్టినా, మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్స్ పట్టం కట్టినా, ఇలా మున్సిపల్ ఎలక్షన్స్ పట్టం కట్టినా. నేను కాబట్టి ఒకటే విషయం చెప్తున్నాను, డెఫినెట్లీ ఇవాళ ప్రభుత్వం అనేది సుస్థిరంగా నడవాలా. పార్టీకి ప్రభుత్వం మధ్య కోఆర్డినేషన్ అవసరం. కోఆర్డినేషన్ ఎక్కువై ప్రతి వ్యక్తికి వాళ్ళ కాంపిటేటివ్ మేక వచ్చేసింది. ప్రతి వాళ్ళు లీడర్ అయ్యే వాళ్ళే అనుకుంటున్నారు తప్ప ఎవరు కార్యకర్తగా ఉండాలనుకోవట్లేదు. డెఫినెట్లీ అందరినీ ప్రభుత్వంలో భాగస్వామ్యం కల్పించాలంటే డెఫినెట్లీ కొన్ని నిర్ణయాలు అనేది పూర్తిగా అందరి కన్సల్టేటివ్ మెకానిజం జరగాలి. దానికి అనుకూలంగా వెళ్తున్నామండి, తప్పేముంది. మేము అక్కడి నుంచి పాలన జరగట్లేదు, ప్రజలు అందుబాటులో ఉండటం లేదు. ఎందుకంటే మన ప్రజలకు దూరం ఉంటాం, నిర్ణయాలు జరగటం లేదు. గతంలో అసలు క్యాబినెట్ మీటింగ్ ఊసేలేదు. డెఫినెట్లీ ఏదో పెట్టిన 6 నెలలకు ఒక క్యాబినెట్ మీటింగ్ పెట్టాలని తప్ప అని అట్లా కాకుండా డెఫినెట్లీ సుదీర్ఘంగా అసెంబ్లీ సమావేశాలు కూడా అవునన్నా కాదన్నా 6 నెలలు. మరో విమర్శ ఉంది కృష్ణతేజ్ గారు, మరో విమర్శ ఉంది. త్వరలో పలు రాష్ట్రాలకు ఎన్నికలు జరగబోతున్నాయి, కాంగ్రెస్ పార్టీకి ఫండింగ్ అవసరం. ఈ నేపథ్యంలోనే పదే ముఖ్యమంత్రులను పిలిపించుకుంటారు. అఫ్ కోర్స్ బీఆర్ఎస్ కూడా తెలంగాణ తుమ్మంతా కూడా కాంగ్రెస్ పార్టీ పరం చేస్తున్నారనేటటువంటి విమర్శలు గతం నుంచి మేమే చేస్తున్న పరిస్థితి కదా. ఏమంటారు వాటి మీద? ఇప్పుడు మీరు ఎలక్టోరల్ బాండ్స్ వచ్చిన తర్వాత మీరు ఆర్టీ వేసుకోవచ్చు, లేదా ఇంకోటి తెచ్చుకోవచ్చు, డిస్క్లోజ్ చేయదు. కానీ మీకు ఎన్నో పర్టికులర్ ఆర్టికల్స్ కూడా వస్తున్నాయి. బీఆర్ఎస్ ఒక రీజనల్ పార్టీ అయ్యి
డెఫినెట్లీ థర్డ్ లార్జెస్ట్ అండి ఎలక్టోరల్ బాండ్స్ లో. ఏం చెప్తారు, 10 సంవత్సరాల్లో ఒక పార్టీ, 100 సంవత్సరాలు ఉన్న పార్టీ ఒకటి, 50 సంవత్సరాలు ఉన్న పార్టీ ఇంకోటి, ఆ రెండు నేషనల్ పార్టీతో సమాంతరంగా బీఆర్ఎస్ 10 సంవత్సరాలు థర్డ్ లార్జెస్ట్ పార్టీ ఎలక్టోరల్ బాండ్స్ లో. ఏ రూపాన్ని వచ్చినాయి, ఎవరి నుంచి వచ్చినాయి అంటే వాళ్ళు సమాధానం చెప్పగలుగుతారా? ఎట్లా వచ్చినాయి, ఏం చూసి ఇచ్చినాయి అంటే సమాధానం చెప్పగలుగుతారా? జాతీయ పార్టీగా ఎందుకు విస్తరించాలంటే సమాధానం చెప్పగలుగుతారా అండి? కాబట్టి ఒక విషయం చెప్తున్నా, ఫండింగ్ అనే మాట మీరు ఎత్తినారు కాబట్టి ఫండింగ్ అనేది ఎవరు కూడా వ్యక్తులు చేయరండి. ఫండింగ్ డెఫినెట్లీ ఎలక్టోరల్ బాండ్స్ ప్రకారం చట్టానికి పరిధిలో పోవాలి, చట్టానికి ఖచ్చితంగా ఎవరు పోరు. ఇక చాలా మంది ఏంటిదంటే బట్టగాల్చి పని అని ఒక సామెత ఉంది తెలంగాణలో. భూముల అంశాన్ని తెర మీదకి తెస్తున్నారు, భూముల అంశానికి తెర మీద తీసుకున్నారు. తెలంగాణ భూములను అక్రమంగా అమ్మి ఇక్కడ నుంచి మూటలు తీసుకెళ్లి ఢిల్లీకి ఇస్తున్నారు అనేది స్పష్టమైన ఆరోపణ బీఆర్ఎస్ చేస్తుంది. ఇప్పుడు మన చూడండి, తెలంగాణ భూములు అమ్మేసి వెళ్తే స్టాంప్ డ్యూటీ కట్టిన వాళ్ళ పేరు ఉండదా? నేను ఒక విషయం చెప్తున్నా, స్టాంప్ డ్యూటీ ఎవరు కట్టాలా? ఆ స్టాంప్ డ్యూటీ కట్టిన పేరే కదా మీకు రిజిస్టర్ అయ్యి ఉంటుంది. కంపెనీ కొన్నా లేకపోతే వ్యక్తులు కొన్నా మరి ఆ వ్యక్తి ఎక్కడో తెలియదా అండి? ఇవాళ ఆర్టీఐ మెకానిజం యాక్టివ్ గా పనిచేస్తుంది కదా, ఆర్టీఐ బాడీ ఉంది కదా, మరి వాళ్ళు కోర్టు మెట్టు ధరితే బయట తెల్లదా? ఏం మాట్లాడుతున్నా? ప్రాక్టికల్ గా ఎవరు మాట్లాడటం లేదు. ఇదేంటంటే ఇక్కడ నుంచి ఎవడో ఫండింగ్ చేయాలా, ఫండింగ్ చేస్తేనే పార్టీ నడుస్తుంది, ఇక్కడ లేకపోతే కాంగ్రెస్ పార్టీ లేదు. మరి ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో లేదు, మరి ఈ 2 ఏళ్ళే అయింది ప్రభుత్వంలో వచ్చి, దానికంటే ముందు పార్టీ నడవలేదా? కాబట్టి ఒక విషయం చెప్తున్నానండి, డెఫినెట్లీ ఏదైనా సరే దానికి ఒక ప్రూఫ్ లేకుండా మాట్లాడడం ఆ రోజు అలవాటు ఈ రోజు పొరపాటుగా మారింది. అందుకే మా ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తారు, అసెంబ్లీ వేదికగా రండి, మీకు అసెంబ్లీలో కాన్స్టిట్యూషన్ లో శాంక్టిటీ కూడా గ్రాంట్ చేసింది, ఇమ్యూనిటీ గ్రాంట్ చేసింది. డెఫినెట్లీ ఏది కూడా మీరు కోర్టులో పోకుండా డెఫినెట్లీ ఉంటే నాతో మాట్లాడి బాగా సమాధానం చెప్తాను. ముఖ్యమంత్రి ఎదుర్కోలేని ప్రతిపక్ష నాయకులు ఇవాళ వచ్చేసి దత్తాత్రేయ గారు ఏమంటారు? మాట్లాడితే దత్తాత్రేయ గారు దీని మీద ఏమంటారు? మీరు చేస్తున్నటువంటి ఆరోపణలకు సంబంధించి కృష్ణతేజ్ గారు ఈ తరహా సమాధానం ఇస్తున్నటువంటి పరిస్థితి, వేగ్గా ఆరోపణలు చేస్తున్నారు, ఏదో మూటను మోస్తున్నారు అనేది చాలా వేగ్గా నోటికి వచ్చింది ఆరోపణలు చేస్తున్నారు అనే తరహాలో ఆయన చెప్తున్నారు. గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టుగా కళ్ళ ముందర దొంగతనం చేస్తున్నటువంటి వ్యక్తి పిల్లి ఇన్ని రోజులు కళ్ళు మూసుకొని పాలు తాగుతుందండి. తెలంగాణలో సామెతలు మాకు కూడా బాగా తెలుసు, ఎవరు ఏం చేస్తున్నారు అనేటువంటి తెలంగాణ ప్రజలకు అర్థమైతా ఉంది. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలకు పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఇచ్చిన మాట, నేను ముఖ్యమంత్రిగా లేకపోతే కాంగ్రెస్ పార్టీని మీరు ఈ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొస్తే నేను మీకు ఇవ్వాల్సినటువంటి హామీలు ఇవి అని అతిపెద్ద సామాజిక వర్గాలైనటువంటి రైతులని కావచ్చు, నిరుద్యోగులని కావచ్చు, మహిళలని కావచ్చు, ఇవాళ బీసీలని కావచ్చు, ఈ 4 సామాజిక వర్గాలని నట్టేట ముంచి ఏ ఎన్నికలు వచ్చినా కూడా ఆ తర్వాత వచ్చినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో దేవుళ్ళ మీద ఒట్టేసి హామీలన్నింటినీ గట్టుకు పడేసిండు. మనం చాలా స్పష్టంగా చూసినాం. ఆదిలాబాద్ పోతే సరస్వతి మీద, నల్గొండ పోతే నరసన్న మీద, భద్రాద్రికి పోతే రామన్న మీద ఒట్లేసుకుంటా నేను నెరవేర్చకపోతే ఈ దేవుని మీద ఒట్టు, నన్ను నమ్ముండ్రి అని చెప్పేసి దేవుళ్ళని కూడా రాజకీయాలకు తీసుకొచ్చి ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చిండు. వచ్చిన తర్వాత ఆ నాయకుడికి ఎంత చిత్తశుద్ధి ఉండాలండి? ఏదైనా ఒక నాయకుడికి ఒక హామీ ఇచ్చేటప్పుడు ధైర్యం కావాలండి. ఆ ధైర్యం ఉంటేనే నువ్వు నెరవేర్చగలుగుతున్నటువంటి నమ్మకం ఉంటేనే నువ్వు ఇలా హామీలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. ఇవాళ కూడా సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా తమిళనాడు హామీల విషయంలో క్లియర్ గా చెప్పింది, ఇట్లా ఉచిత హామీలు ఇచ్చుకుంటూ పోతే మీరు అసలు దేనికి మీరు సంకేతంగా నిలబడతా ఉన్నారు అని చెప్పేసి హామీ ఇచ్చింది. ఇవాళ మేము బీఆర్ఎస్ పార్టీగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కొన్ని హామీలు ఇచ్చినాం. రైతులకు మేము రైతు బంధు ప్రవేశపెట్టినాం, అది ఆదర్శంగా ఉంది అని చెప్పేసి దేశం మొత్తం కూడా గర్వించదగ్గ బీజేపీ పార్టీ కూడా ఇవాళ దేశంలో ఆ రైతు బంధు పథకాన్ని తీసుకొచ్చింది కిసాన్ సపోర్ట్ రూపంలో. అట్లాగే వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రాలు కూడా ఇవాళ తీసుకొచ్చినాయి. నేను అనేది ఏంటంటే, మీరు ఒక హామీని ప్రవేశపెట్టి ఒక హామీని ప్రజలకు ఇచ్చి దాన్ని పక్కన పెట్టేసి దాని చాటున తెలంగాణ ప్రజల సొమ్ము, ఇవాళ మూసీ రీజ్యువనేషన్ ప్రాజెక్ట్ అనేటువంటిది మేనిఫెస్టోలో లేదండి. మేనిఫెస్టోలో లేని ప్రాజెక్టును తీసుకొచ్చి 1,50,00,000 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పేసి ఏ ప్రాతిపదిక 1,50,000 కోట్లు ఖర్చు అవుతుందండి? ఒక డిపిఆర్ కూడా ఇప్పటి వరకు రెడీ చేయని ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి గారేమో 1,50,000 కోట్లు అంటారు, సహచర మంత్రులు ఏమో 1,00,000 కోట్లు అంటారు. అంటే ఏమనుకుంటున్నారండి? నాకు అర్థం కాదు. మళ్ళీ ఏ నిర్ణయమైనా కూడా మాట్లాడితే ఢిల్లీలో పోయి తీసుకోవాలా, దానికి రాహుల్ గాంధీ గారి ఆమోద ముద్ర ఉండాలా అంటారు. తెలంగాణ ప్రయోజనాల కోసం, తెలంగాణ ప్రజల కోసం నిజంగానే మీకు చిత్తశుద్ధితో మంచి చేయాలనేటువంటి ఆలోచన ఉంటే వై ద ఢిల్లీ డిసిషన్స్ ఆర్ ఫైనలైజ్డ్? ఢిల్లీ డిసిషన్స్ పార్టీ హైకమాండ్ ఢిల్లీలో ఉంది కదా, ఢిల్లీ డిసిషన్స్ ఎందుకంటే అట్లా కాదు. దత్తాత్రేయ గారు మీ పార్టీ రాష్ట్ర స్థాయి పార్టీ, ఏ జిల్లా స్థాయి నాయకుడైనా సరే దేనికైనా సరే హైదరాబాద్ ఎందుకు వెళ్ళాలి? హైదరాబాద్ లో డెసిషన్ ఎందుకు తీసుకోవాలి? జిల్లాలో నిర్ణయం తీసుకోలేరా? మన జిల్లా ముఖ్యం కాదా అంటే ఎట్లా ఉంటుంది? పొరపాటు అవుతున్నారు. వినండి, శ్యామ్ సుందర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. పార్టీ నిర్ణయాలు అయితే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వెళ్ళట్లేరు, ఒక పార్టీ కార్యకర్తగా వెళ్తున్నారని
పార్టీ రిప్రజెంటేటివ్ గా తేజ గారు కూడా చెప్పారు, కృష్ణ తేజ గారు కూడా చెప్పారు. నేనేమంటున్నా, నువ్వు ముఖ్యమంత్రి హోదాలో వెళ్తున్నప్పుడు కేంద్ర మంత్రులను కలిసి ఏమైనా తీసుకొచ్చినావా అంటే లేదా, జీరో. కొత్త ప్రాజెక్టులు లేవు బీజేపీ నుంచి, లేకపోతే ఆ ప్రభుత్వం విడిచినటువంటి బడ్జెట్ లో కూడా తెలంగాణ రాష్ట్రానికి గుండుస్తున్నా. నేను అనేది ఏంటంటే, ముఖ్యమంత్రి గారు రాహుల్ గాంధీ గారిని కలిస్తే పోనీ ఇవాళ తెలంగాణ ప్రజలకు నేను కొన్ని రాజ్యాంగబద్ధమైనటువంటి నిర్ణయాల్లో కొన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సినవి ఉన్నాయి. అవి అట్లాంటి వాటిలో బీసీల రిజర్వేషన్ అంశం ప్రధానమైనది. ఈ అంశం మీద రాహుల్ గాంధీ గారు ఏ రోజైనా తన చిత్తశుద్ధిని నిరూపించుకున్నాడా? నిరూపించుకోలేదే. పార్లమెంట్ లో మాట్లాడడానికి సమయం తీసుకున్నాడా? తీసుకోలేదే. మరి రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారిని కలిసి ఏంటి ప్రయోజనం? తెలంగాణ ప్రయోజనాల గురించి మాట్లాడని రాహుల్ గాంధీ, తెలంగాణలో ఉన్నటువంటి బీసీల రిజర్వేషన్ల పెంపు గురించి ప్రశ్నించని రాహుల్ గాంధీ, మోడీ గారిని ప్రశ్నించని రాహుల్ గాంధీ, మాకేం అవసరం అండి తెలంగాణ ప్రజలకు? రేవంత్ రెడ్డి గారికి యాజ్ ఏ పార్టీ లీడర్ గా అవసరం కావచ్చు, కానీ తెలంగాణ చీఫ్ మినిస్టర్ గా నీకు తెలంగాణ ప్రజల అవసరం. నువ్వు ఈ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత ఉంది. వీఆర్ డిమాండింగ్ రేవంత్ రెడ్డి గారు, ప్లీజ్ స్టాప్ టు గో ఢిల్లీ. ప్లీజ్, ఇక్కడ మీరు కమిట్ అయినటువంటి కొన్ని హామీలు ఉన్నాయి. 100 రోజుల్లో ఇస్తామని చెప్పిండ్రు కదండి. 100 రోజుల్లో ఇస్తామని హామీలు ఎందుకు గంపగుత్తగా తీసుకుపోయి మూసీ నదిలో వదిలేసినావు? ఆ హామీలు ఎవరు నెరవేర్చాలా? మహిళలకు ఎవరు 2500 రూపాయలు లెక్క కడితే 2.5 years కి ఒక్కొక్క మహిళకి ఎన్ని డబ్బులు అవుతాయి? వృద్ధులకు, వికలాంగులకు పెంచిన పెన్షన్స్ ఎన్ని డబ్బులు అవుతాయి? ఇవాళ రైతులకు ఇస్తామనేటువంటి ఆ బోనస్ డబ్బులు ఎన్ని రూపాయలు అవుతాయి? ఇవన్నీ ఎగవేతలే కదా. నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఎగవేతనే కదా. మరి ఎంతమందిని మోసం చేస్తావు ఇట్లా? తెలంగాణలో ఉన్న ప్రతి సమాజంలో ఉన్న ప్రతి వర్గాన్ని మోసం చేసినావు. బీసీలను మోసం చేసినావు, నిరుద్యోగులను మోసం చేసినావు, ఉద్యోగులను మోసం చేసినావు, పెన్షనర్స్ ని మోసం చేసినావు, మహిళల్ని మోసం చేసినావు, వికలాంగులని, వృద్ధులని, ఒంటరి మహిళలను కూడా మోసం చేసినావు, రైతులను కూడా మోసం చేసినావు. అంటే నువ్వు మోసకారివి. యు ఆర్ ద చీఫ్ మినిస్టర్ కాదు, యు ఆర్ ద చీటర్ మినిస్టర్ లాగా. ఓకే, శ్యామ్ సుందర్ గారు ఇందాక మీరు ప్రస్తావించారు ఎంఐఎం కు సంబంధించి బిఆర్ఎస్ కొంత చెలిమిగా మెలగడం సంబంధించి. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అట్లానే మెలుగుతుంది కదా. అట్లానే దీనికి సంబంధించి ఏదైతే ఢిల్లీలో మీటింగ్ జరిగిందో అందులో ఒక సలహా ఇచ్చారు రాహుల్ గాంధీ, ఎంఐఎంతో దోస్తానా విషయంలో కొంత జాగ్రత్త అంటూ కూడా కొంత సూచించారు. మనం ఎంఐఎం మిత్రపక్షం అని అనుకుంటున్నాం, కానీ ఎంఐఎం ఎక్కడైతే ఉంటుందో, ఎక్కడైతే ఎంఐఎం ఎంతగా విస్తరిస్తుందో భారతీయ జనతా పార్టీ కూడా అంతే విస్తరించేటటువంటి ప్రమాదం ఉందనే కొన్ని సూచనలు చేశారనేటటువంటి లీకులు కూడా వస్తున్నటువంటి సిచ్యువేషన్. ఏం చెప్తారు ఈ అంశానికి సంబంధించి? ఒక విషయం అండి, ఎంఐఎం నాయకుడు అక్బరుద్దీన్ ఓవైసీ గారు మొన్న బహిరంగ సభలో మాట్లాడారు. జనరల్ గా చీము రక్తం ఉంటే అన్ని పార్టీలు ఆలోచించాలా. ఏమన్నారంటే, రావైనా రెడ్డి అయినా మా దగ్గరికి రావాల్సిందే. ఇందిరాగాంధీతో సహా దారుసలంకి వచ్చారు తప్ప మేమెప్పుడు గాంధీ భవన్కి వెళ్ళలేదు. కాబట్టి పార్టీలు ఆలోచించుకోవాలి స్వాభిమానంతో. అంత ఈసడించుకుంటున్నటువంటి, అంత నీచంగా మాట్లాడుతున్నటువంటి పార్టీతో కలిసిపోయి పనిచేయాలి, మాకు వాళ్ళ ఓట్లు కంపల్సరీ అని ఆలోచించడం అనేది, అలా అనుకుంటే బీజేపీ పార్టీ కూడా అదే పద్ధతిలో పోయేది కదా, వాళ్ళ ఓట్లతో గెలిచేది కదా. మరి ఎందుకు కాంగ్రెస్ గెలవలేదు? బీహార్ లో ఇక్కడ ఎందుకు గెలవట్లేదు? టీఆర్ఎస్ ఎందుకు గెలవలేదు? మజ్లిస్ పార్టీతో జతగట్టి అంటే ఒకటి, ఇప్పుడు ముస్లింలందరూ కూడా మజ్లిస్ పార్టీ చెప్తే ఓట్లేసే పరిస్థితులు లేవు. ఎందుకంటే బీహార్ ఎలక్షన్స్ చూసాం. బీహార్ ఎలక్షన్స్ లో చాలా చోట్ల ఎంఐఎం పోటీ చేసింది. నేను ఇంకో ఉదాహరణ చెప్తాను. 50% ఎబోవ్ ముస్లిమ్స్ ఉన్నటువంటి ఒక నియోజకవర్గం, హాజీపూర్ అనుకుంటా బహుశా, ఒక సామాన్య జానపద గాయని బీజేపీ క్యాండిడేట్ గా ముస్లిం అభ్యర్థి పైన గెలిచింది. అక్కడ 36 ముస్లిం మెజార్టీ స్థానాలు ఉంటే అందులో 28 స్థానాల్లో బీజేపీ గెలిచింది. అక్కడ 28 స్థానాల్లో బీజేపీ గెలిచింది ముస్లిం క్యాండిడేట్స్ పైన. అంతకుముందు ఉత్తరప్రదేశ్ లో కూడా మాయావతి గారు బీఎస్పీ నుంచి ఆమె 65 సీట్లేమో ముస్లింస్కి ఇచ్చింది. ఒక్క ముస్లిం కూడా గెలవలేదు. ఒక్క ముస్లింకు కూడా బీజేపీ సీట్ ఇవ్వలేదు అప్పుడు. కాబట్టి ప్రజలు మజ్లిస్ పార్టీ చెప్తే వింటారు, అది పోయింది జమానా. ముస్లింస్ కూడా ఇప్పుడు ఆలోచిస్తున్నారు, బహిరంగంగా చెప్తున్నారు, అవును మాకు బీజేపీతో నష్టమేముంది, ఇంతకుముందు మా వాళ్ళందరూ కూడా పంక్చర్లు చేసుకొని వస్తే వాళ్ళు, ఇప్పుడు మా వాళ్ళ చేతుల్లో కంప్యూటర్లు వచ్చినాయి, మా వాళ్ళు అందరితో పాటు డెవలప్ అవుతున్నారు, మాకు గ్యాస్ పథకం వచ్చింది, మాకు ముద్రా లోన్స్ వచ్చినాయి, మాకు
అన్ని లోన్స్ మాకు ఇస్తున్నారు కదా, అలాంటప్పుడు మేము బీజేపీని ఎందుకు వ్యతిరేకించాలి అని అంటున్నారు. రైట్, ఇది వాళ్ళ వర్షన్ నేను చెప్పేది. కాబట్టి మజ్లిస్ పార్టీ విషయంలో రాహుల్ గాంధీ చేసింది కనుక నిజమైతే నిజంగానే అలర్ట్ చేయాల్సింది. అది బీఆర్ఎస్ పార్టీ కూడా ఆలోచించుకోవాలి. నెత్తికెత్తుకోవడం కాదు, నెత్తికెత్తుకున్నప్పుడు దాని పర్యవసానాలు కూడా ఫ్యూచర్ లో ఉంటాయి. కాబట్టి చైతన్యవంతులైతే, హిందువులు కనుక చైతన్యవంతులైతే బీఆర్ఎస్ కాంగ్రెస్ ల పరిస్థితి ఏమవుతుంది ఆలోచించుకోండి. రైట్ రైట్. కాబట్టి కృష్ణదేవ్ గారు మీరు ఏమంటారు? నిజంగా అలాంటి సూచన ఏదైనా వచ్చిన సమాచారం మీకు ఏదైనా ఉందా ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారంలో? అలాగే ఎంఐఎంతో పొత్తు విషయంలో పర్సనల్ గా కాంగ్రెస్ పార్టీ లీడర్ గా కాకపోయినా పర్సనల్ గా మీ ఒపీనియన్ ఏంటి? ఎందుకంటే అక్బరుద్దీన్ ఓవైసీ చేసినటువంటి కామెంట్స్ కూడా మన శ్యామ్ సుందర్ గారు కోట్ చేశారు కాబట్టి ఏం చెప్తారు? ఇప్పుడు నెంబర్ 1, నాకు ఎటువంటి సమాచారం లేదు పార్టీ పరంగా. ఇంకా పర్సనల్ గా మీరు అంటున్నారా, పర్సనల్ గా అనేక వేదికలు ఉన్నాయి మాట్లాడడానికి, మాట్లాడదాము. ఇవాళ పార్టీ పరంగా నేను ఒక్కటే చెప్తున్నాను, ఎందుకంటే పార్టీ రిప్రజెంటేటివ్ ఉన్నాను కాబట్టి. డెఫినెట్లీ ప్రీ పోల్ అలయన్స్, పోస్ట్ పోల్ అలయన్స్ ఉంటాయండి. ఇక్కడ పోస్ట్ పోల్ అలయన్స్ మేము గెలిచిన తర్వాత వాళ్ళు మాత్రం మైనార్టీలు డెఫినెట్లీ మనోభావాల దృష్ట్యా మీకు ఒక ఫ్రెండ్లీగా ఉంటాం, పార్టీగా ఉంటాం, ఇక్కడ డెఫినెట్లీ స్వాగతించడం జరిగింది ముఖ్యమంత్రి గారు. ఇంతే ఎందుకు చెప్తానంటే అండి, దీంట్లో ఎక్కడ కూడా మాకు రాజకీయంగా ప్రీపోల్ కానీ లేకపోతే వాళ్ళతో మేము అంటగాగాలి కానీ ఎక్కడ కూడా మాకు లేదు. మాకు ఒకటి ఏంటంటే ఒక సుస్థిరమైన ప్రభుత్వం మేము కోరుకున్నాం, వాళ్ళు పోస్ట్ పోల్ వచ్చి మా దగ్గర ఉన్నారు కాబట్టి డెఫినెట్లీ చేర్చుకున్నాం, ముందుకెళ్తున్నాం. పార్టీ పరంగా మా ఐడియాలు, స్ట్రాటజీలు మాకు ఉన్నాయి. దాని త్వరలో అది కూడా మా ముఖ్యమంత్రి గారు డెఫినెట్లీ రాబోయే జిహెచ్ఎంసీలో డెఫినెట్లీ ఇప్పుడు 3 కార్పొరేషన్లు అవుతున్నాయి. ఆ 3 కార్పొరేషన్ లో మజ్లిస్ ప్రభావం ఎక్కువ ఉన్న ఏరియాలో ఏ రకంగా విస్తరించాలో కూడా ఆయన పార్టీకి అనుకూలంగా ఒక మీటింగ్ పెట్టి డెఫినెట్లీ మీ మీడియాకు వివరిస్తారండి. అంతే. అయితే కృష్ణదేవ్ గారు, కాకపోతే ఎంఐఎంతో పొత్తుకు సంబంధించిన వ్యవహారం ఇస్తా శ్యామ్ సుందర్ గారు, ఎంఐఎంతో పొత్తుకు సంబంధించిన వ్యవహారంలో మీ ఇండియా కూటమిలో ఉన్నటువంటి చాలా పార్టీలే వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి కదా. ఎందుకంటే బీజేపీకి బి టీమ్ గా ఎంఐఎం ఉంది, ప్రతి చోట కూడా మిగిలిన మెయిన్ పార్టీల యొక్క ఓట్లను చీల్చి బీజేపీకి సహకరిస్తుంది అనేటటువంటి విమర్శ ఉంది. అక్కడ ఇండియా కూటమిలో పార్టీలన్నీ విమర్శిస్తుంటే ఇక్కడ మాత్రం తెలంగాణలో మీరు పొత్తు పెట్టుకోవడం లేదంటే సన్నిహితంగా ఉండడం ఏ రకమైనటువంటి వ్యూహం అంటారు? చూడండి, ఆ రోజు మేము ఉమ్మడి ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ లో ఎట్లయితే మేము పోస్ట్ పోల్ గా వాళ్ళు వచ్చినప్పుడు పెట్టుకున్నామో, ఇవాళ కూడా ఇంత ముందు వాళ్ళు మొన్నటిదాకా బీఆర్ఎస్ తోనే కదా అలయన్స్ పెట్టుకుంది. తర్వాత పోస్ట్ పోల్ గెలిచిన తర్వాత మైనార్టీల సంక్షేమం దృష్ట్యా మేము వస్తున్నామని చెప్పి వాళ్ళు రాజకీయ ఎత్తు కూడా వేస్తే డెఫినెట్లీ మా ముఖ్యమంత్రి గారు స్వాగతించారు. అంతే తప్ప వాళ్ళతో ఎటువంటి పొత్తులు మాకు బహిరంగంగా లేవండి. వాళ్ళు మాకు ఒక ఫ్రెండ్లీ పార్టీ, డెఫినెట్లీ వాళ్ళు మాకు ఒక పోస్ట్ పోల్ అలయన్స్ కి వచ్చి కలిసినారు. మళ్ళీ ఎందుకు చెప్తున్నాను ఏంటంటే డెఫినెట్లీ మా రాజకీయ ఎత్తుగడలు, మా రాజకీయ వాళ్ళ ప్రాతినిధ్యం వహిస్తున్న 7 సీట్లో మాకు కూడా రాజకీయం చేయాలా. మాదో రాజకీయ పార్టీ, డెఫినెట్లీ దానికి అనుకూలంగా ముఖ్యమంత్రి గారికి ఉన్న ఐడియాలు ఆయనకు ఉన్నాయి. రాబోయే ఎన్నికల్లో మీరు చూస్తారు. ఎందుకంటే ఇప్పుడు 3 కార్పొరేషన్లు అయినా, ఇప్పుడు ఎంఐఎం ప్రభావం లేమున్న కార్పొరేషన్ ఇప్పుడు నేను చెప్పినట్టు ఇంత ముందు అక్కడ కూడా మా ఒక రాజకీయ ఐడియాలు, స్ట్రాటజీ మాకు ఉంది. దానికి అనుకూలంగా ముఖ్యమంత్రి గారు లేకపోతే పార్టీ అధ్యక్షులు మీకు గురిస్తారండి. ఎందుకంటే మాకు ఎటువంటి సమాచారం లేదు, వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు కాబట్టి నేనేదో నా పర్సనల్ ఎజెండా మీ ముందు చెప్పి ఏదో చెప్పినారని చెప్పి పార్టీ లైన్స్ ని దాటలేదు. రైట్, శ్యామ్ సుందర్ గారు కంటిన్యూ. అయితే ఇక్కడ ఒకటండి, నాకు ఆశ్చర్యం అనిపిస్తుంటది అప్పుడప్పుడు అసెంబ్లీ సమావేశాలు చూస్తుంటే. అక్బరుద్దీన్ ఓవైసీ గారు తెలంగాణలోనే పుట్టి పెరిగిన వ్యక్తి, ఆయనకు తెలుగు రాదా, అర్థం కాదా? ఇప్పటి ముఖ్యమంత్రి, గతంలో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా హిందీలో వచీరాని హిందీలో మాట్లాడుతుంటారు ఆయన కోసం. అంటే మిగతా అసెంబ్లీ సభ్యులందరికీ హిందీ వచ్చేసినట్టేనా? అంటే ఒక్క అభ్యర్థి కోసం మీరు భాష కూడా మార్చేసుకుంటారు. తెలుగులో మాట్లాడితే ఆయనకు అర్థం కాదా అక్బరుద్దీన్ ఓవైసీ గారికి? కాబట్టి ఎంతగా మీరు ఇది చేస్తున్నారు, ఎంతగా ఆయనను అందరం ఎక్కిస్తున్నారు మీరు ఇండైరెక్ట్ గా. ఆయన బలం ఉందా లేదా, పార్టీకి బలం ఉందా లేదా దేవుడికి ఎరక. కానీ ఆయన కోసము అసెంబ్లీలో ముఖ్యమంత్రులు భాష మార్చుకుంటున్నారు. భాష మాట్లాడడం రాకపోయినా తడబట్టు కూడా మంచి ఆయనకు అర్థమయ్యే రీతిలో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒక్క సభ్యుడి కోసం మిగతా అందరు సభ్యుల భాషను మార్చేస్తున్నారు. కాబట్టి అర్థం చేసుకోండి పరిస్థితులు ఎట్లా పోతున్నాయి. కాబట్టి మజ్లిస్ పార్టీ అన్నది అంటే రావైనా రెడ్డి అయినా మా మీటింగ్ చూడండి, వీడియో ఇట్లా చూపెడుతున్నాడు కిందికి. అంటే దాని అర్థం ఏంటి? కాళ్ళ దగ్గరికి రావాల్సిందే అని కాదా? అది ఎంత స్వాభిమానానికి సంబంధించిన విషయం, అభిమానానికి సంబంధించిన విషయం.
అలాంటి పార్టీతో అంటగట్టి ఏం శాశ్వతంగా ఏం సాధిస్తారు? వాళ్ళు ఉన్నది కొన్ని స్థానాల్లో ఉన్నారు. నేను పార్టీ పరంగా వాళ్ళు ప్రజాస్వామ్య బద్ధంగా ఉంటే నేను అసలు ప్రశ్నించేవాడిని కాదు. రైట్. కానీ బహిరంగ వేదికల పైన ఇలాంటి వ్యాఖ్యలు చేసి పార్టీల పరంగా కూడా ఆలోచించకుండా రావైనా రెడ్డైనా మా దగ్గర రావాల్సిందే. మేము గాంధీ భవన్ కు పోలేదు ఎప్పుడు. ఇందిరాగాంధీ వచ్చింది, దారుసలాంకు రాజీవ్ గాంధీ వచ్చింది అని బహిరంగంగా చెప్పాడు ఆయన. రాజీవ్ గాంధీ వచ్చారు అని చెప్పేసి. రైట్. ఓకే. అంటే ఇది ఎంతవరకు సంతుష్టీకరణ అనేది ఆయనను ఫేవర్ చేసుకోవడం, ఆయనను ఫేవర్ చేసుకుంటే ముస్లింలందరూ గంపగుత్తగా ఓట్లేస్తారని భ్రమంలోకి వెళ్ళిపోవడము అనేది ఎంతవరకు కరెక్ట్ ఆయా పార్టీలు ఆలోచించుకోవాలి. రైట్. రైట్. ఓకే. దత్తాత్రేయ గారు కంక్లూడ్. ఇంకా జూబ్లీహిల్స్ ఎలక్షన్ లోనైతే ఈ దేశంలో ఇంకా ముస్లింస్ అనేటువంటి వాళ్ళు బ్రతకడం గాని, అసలు ముస్లింస్ ఉన్నారు ఈ దేశంలో అంటే కాంగ్రెస్ పార్టీ అని, కాంగ్రెస్ పార్టీ అంటేనే ముస్లిం అని చెప్పేసి ఆ క్రెడిబిలిటీ ఎంఐఎం పార్టీ అభ్యర్థి ఒక ఎమ్మెల్యే ముందర కూడా రేవంత్ రెడ్డి గారు కొంత అత్యుత్సాహాన్ని ప్రదర్శించేటువంటి సందర్భాన్ని మనం చూసినాం. సో ఎనీవే ఏది ఏమైనా కూడా అది స్ట్రాటజీలో భాగంగా మాట్లాడుకున్నారా, మైనార్టీ ఓటు బ్యాంక్ ఎక్కువ ఉందని చెప్పేసి దిగజాడు రాజకీయాలు చేశారా, అది తెలంగాణ సమాజం మొత్తం చూసింది. ఒక్క ఎన్నికలో గెలవడం కోసం పడినటువంటి నానా ఇబ్బందులు గాని, చేసినటువంటి నానా తతంగాలు గాని తెలంగాణ సమాజం మొత్తం చూసింది. ఇంకొకటి మాత్రం చాలా క్లారిటీగా చెప్తున్నాను. తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్తులో గుర్తుపెట్టుకోండి మీరు శివకుమార్ గారు, తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్తులో ఈ రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరాలంటే, ఈ రాష్ట్ర ప్రజలకు ఏదైనా గాని, అటు సంక్షేమ పథకం గాని, ఇటు అభివృద్ధి పథకాలు గాని, మేము 9.5 years లో మేము ఒక బుక్ రిలీజ్ చేశాం. బీఆర్ఎస్ హయాంలో ప్రతి జిల్లాలో మేము ఎంత సంపద సృష్టించినాం. ఒక జిల్లాకి కలెక్టరేట్లు కట్టడం గానీ, మెడికల్ కాలేజీలు కట్టడం గానీ, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డ్స్ గానీ, ఇట్లా ఒక డెవలప్మెంట్ యాక్షన్స్ తో మేము ముందుకెళ్ళాం. రేవంత్ రెడ్డి గారికి హామీలు ఇచ్చిన తర్వాత తన కొత్తగా వచ్చినటువంటి ఆలోచనలు, అంటే ఆ రాత్రికి వచ్చినటువంటి ఆలోచనలు ఎప్పటికప్పుడు ఇంప్లిమెంట్ చేయడం అనేటువంటి జరుగుతుంది. సో దీనివల్ల లాంగ్ టైం బెనిఫిట్స్ అనేటువంటివి ఏమి ఉండవు. కాబట్టి కొంతమంది ప్రయోజనాల కోసం, కొంతమందిని సంతృప్తి పరచడం కోసం తన ఇచ్చినటువంటి హామీలను కూడా పక్కకు పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో నెక్స్ట్ ప్రత్యామ్నాయం ఈ తెలంగాణ రాష్ట్రానికి సుభిక్షంగా 100% డెవలప్మెంట్ ను ప్రోగ్రెస్ గా వచ్చే బీఆర్ఎస్ పార్టీ తోటే బాగుంటుంది. రైట్. కృష్ణతేజ్ గారు కంక్లూడ్. కృష్ణతేజ్ గారు కంక్లూడ్. రైట్. శ్యామ్ సుందర్ గారు. అయితే ఇక్కడ ఒకటండి, వారు ఇందాక జూబ్లీ హిల్స్ చెప్పారు, కానీ బీఆర్ఎస్ ఏం చేసిందంటే బీఆర్ఎస్ కూడా అదే దారిలో పోయింది. నిజాం ఏదో 2 బిల్డింగ్లు కట్టిగానే నిజాం బాగా డెవలప్ చేశాడని చెప్పేసి చెప్పింది కేసీఆర్ గారే కదా. నిజాం డెవలప్ చేశాడని. మీరు శ్యామ్ సుందర్ గారు, సారీ ఫర్ ది ఇంటరప్షన్, ఒక్క వర్డ్ నేను యాడ్ చేస్తాను. మీరు అంటే జనరల్ గా మీకు ఏ ఐడియాలజీ ఉంది, మీరు ఎవరి ఫాలో అవ్వరో నాకు తెలియదు. ఐఎమ్ నాట్ ఆర్గ్యూయింగ్ విత్ యూ. నేను మీకు ఒక సబ్మిషన్ చేస్తా ఉన్నా. మీరు ఒక ఇంటలెక్చువల్ గా, ఒక ఎనలిస్ట్ గా ఇక్కడికి డిబేట్ కు వచ్చారు. బట్ ఒక పార్టీ ప్రతినిధిగా మాట్లాడుతున్నట్టుగా ఉందని నంబర్ 1 ఒకటి. నంబర్ 2 ఏంటిదంటే, మీరు బీజేపీ ప్రభుత్వం తీసుకుంటే బాగుంటుందని నా అంకుల్ అడ్వైజ్. రెండోది, మనకి కంక్లూడ్ టైం ఇది. ఇది కంక్లూడ్ టైం ఇది. దయచేసి ప్లీజ్. ఎందుకంటే ఆయన టైం కంప్లీట్ అవుతుంది. ఆయన కంక్లూడ్ చేయాలి. శాంసంగ్ గారు కంటిన్యూ ప్లీజ్. తెలంగాణ రాష్ట్రంలో గుర్తుపెట్టుకోవాలి. నేను చెప్తా ఉన్నా ప్లీజ్. దత్తాత్రేయ గారు ఇది ఆయన టైం ఇది. మీరు చెప్పాలనుకుంటే ఈ మాట ఇందాక చెప్పుంటే బాగుండేది. ఇది ఆయన టైం ఇది. ప్లీజ్ మీరు ఎలాంటి ఒపీనియన్ ఏదో ఉంటే ఇందాకే చెప్పుంటే బాగుండేది. ప్లీజ్ ఆయన టైం మీరు కిల్ చేయొద్దు. దత్తాత్రేయ గారు కరెక్ట్ కాదు. ప్లీజ్. నీకు ఒక ఐడియాలజీ మీద కాదు. నీకు అనుకూలంగా మేము మాట్లాడలేము. మాకంటూ మీరు నాకు అర్థమవుతుంది. ఒకటి